హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్దండి. అది మీరు మీ గురించి అయినా అడిగి తెలుసుకోవచ్చు, లేదా మీరు ఇంకెవరి గురించి అయినా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీ పర్సన్ మీతోటి రిలేషన్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఒకవేళ వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నారా, లేదంటే మీకు వాళ్ళు బ్లాక్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారా, మీతో మాట్లాడతారా లేదా, ఇలాగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఇలాగ మీరు ప్రతి విషయాన్ని క్లారిటీగా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదండి, మీరు అడిగి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది కేవలం టారో కార్డ్ రీడింగే కాదండి. మీరు ఒకవేళ జాతకం పరంగా మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫైరీ ఎనర్జీతో ఉన్నారండి. కొంచెం కోపం కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి. అదేవిధంగా అండి, మీ లైఫ్లోకి రావాలనే ఉద్దేశం ఉంది, కాకపోతే ఇక్కడ కొన్ని అడ్డంకులు ఏవో కనిపిస్తున్నాయి అనేది చూపిస్తుంది. వీళ్ళు ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే అందులో అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందండి. వీళ్ళు కొంచెం అథారిటివ్ పర్సన్, అంటే కొంచెం హై రేంజ్లో ఉన్న పర్సన్గా నాకైతే చూపిస్తుంది. అంటే మంచి జాబ్ కానీ, బిజినెస్ కానీ అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట నాకైతే. అదేవిధంగా వీళ్ళకి కొంచెం పొగరు కూడా ఉండే ఎనర్జీ కూడా నాకైతే ఇక్కడ చూపిస్తున్నాను. అంటే కొంచెం నేను హై పొజిషన్ అనే ఫీలింగ్లో కూడా వీళ్ళు ఉంటారనమాట. ఆ విధంగా ఉన్నట్టు నాకైతే ఎనర్జీ చూపిస్తుంది అనమాట. అదేవిధంగా వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలనేది చూపిస్తుంది అనమాట. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనేది చూపిస్తుంది. ఈ అడ్డంకులు దాటుకొని మీ లైఫ్లోకి ఎమోషనల్గా వీళ్ళు రావాలని చూస్తున్నారనేది నాకైతే ఇక్కడ మెసేజ్లు చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అయితే ఆ విధంగా వస్తున్నాయండి. చూద్దాము వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది. ఇక్కడ మెసేజ్ ఏమొస్తుందంటే అండి, మీరే వాళ్ళ ఎడిక్షన్గా అయిపోయారంట, మీరు వాళ్ళకు వ్యసనంగా మారిపోయారంట, మిమ్మల్ని వదులుకోవడం అనేది వాళ్ళకి అసాధ్యం అనేది చెప్తున్నారనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. మిమ్మల్ని ప్రేమించకుండా, మిస్ అవ్వకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు అనేది నాకైతే ఇక్కడ మెసేజ్